మైండ్ కూడా పనిచేసేది, మైండ్తో పాటు విల్ కూడా పనిచేసేది. ఇప్పుడు కేవలం ఇమోషనే పనిచేస్తుంది. మీరు పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, ఒక 4-5 పాటలు పాడేటప్పటికి మీ ఇమోషన్స్ అలా పైకి లేచిపోతాయి. అప్పుడు మిమ్మల్ని ఆరాధించమన్నప్పుడు 2-3 నిమిషాలు మీరు ఆరాధిస్తారు కూడా దేవుణ్ణి బాగా. బట్ ఆ తర్వాత ఇమోషన్స్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. ఎందుకు యేసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని స్వీకరించలేదు? వై హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్? బికాస్ their faith did not help them to commit themselves to Christ. ఎందుకు ఆయన తనని తాను కమిట్ చేసుకోలేదంటే వాళ్ళు క్రీస్తుకి కమిట్ చేసుకోవడానికి వాళ్ళ విశ్వాసం పనికి రాలా. యు నో వాట్ ఈస్ ఫెయిత్? ఇన్ ద బైబిల్ ఫెయిత్ మీన్స్ కమిట్మెంట్. కమిట్మెంట్. ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు కూడా వాడేస్తున్నారు బాగా ఈ పదం. ఒక చెత్త పదం అయిపోయింది ఇది. కమిట్ అయిపోయాను. ఆ కమిట్మెంట్ కాదండోయ్. యంగ్స్టర్స్ వింటున్నారా? మీరు బాగా యూట్యూబ్లు ఇవన్నీ చూసేస్తారు కదా, సోషల్ మీడియాలో ఉంటారు కదా, అందుకని మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నా. ఆ కమిట్మెంట్ కాదు ఇది. సినిమా తారల కమిట్మెంట్ కాదు ఇది. అది తప్పు చేయడానికి కమిట్ అయిపోవడం. ఇది మంచి చేయడానికి ఒక నీతిమంతుడైన ప్రభువుకి కమిట్ అవ్వడం. ఫెయిత్లో చాలా దశలు ఉన్నాయి. దెర్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ఫెయిత్, దెర్ ఈజ్ అన్ ఎమోషనల్ ఫెయిత్, అండ్ దెర్ ఈజ్ అన్ ఒలిషనల్ ఫెయిత్. అంటే మానసికమైన విశ్వాసం ఉంది. చాలామంది క్రైస్తవులకు ఉంటుంది ఇది. అంటే మానసికంగా మనం యేసే దేవుడని నమ్ముతాం, యేసు నిజంగా తిరిగి లేచాడని, మరణం గెలిచాడని నమ్ముతాం. డోకా లేదు మనకి. మానసికంగా యేసు సిలువలో చనిపోయాడు మన పాపాల కోసం నమ్ముతాం. మనం చాలా భక్తిభావంతో మనం ఈస్టర్ కూడా జరుపుకుంటాం. మట్టలాదివారంలో మట్టలు మోస్తాం. వి హ్యావ్ ఇంటలెక్చువల్ ఫెయిత్, మానసికమైన విశ్వాసం. యాకోబు అంటాడు దయ్యాలకు కూడా ఉంటుందంట అది. దయ్యాలు కూడా నమ్ముతాయట దేవుడు ఒక్కడే అని.